హాయ్ అండి, నేను మీ రాఘవరావుని. నూకరాజు గారి ప్రాణత్యాగం ఒక కిరాతకుడికి, ఒక హంతకుడికి, ఒక జిహాదీకి స్వేచ్ఛనిచ్చినట్లు అయిందండి. అతనికి అవకాశం కల్పించినట్లు అయిందండి. చాలా తప్పు చేశారు నూకరాజు గారు. ఆయన ఆయనతో పాటు ఆయన కుటుంబాన్ని ఆత్మహత్యకు పురిగొల్పడం, ఆ బాధ చాలా వర్ణనాతీతం. ఆ పేపర్లు చదువుతుంటుంటే, ఆ వార్తలు వింటుంటే చాలా బాధ కలుగుతుందండి. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నానండి. అసలుకి నూకరాజు గారు, మీరు పనిచేసేది పిఠాపురంలో, అందులో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పవన్ కళ్యాణ్ గారి శాఖలు పనిచేస్తూ, అది కూడా పిఠాపురంలో పనిచేస్తూ మీరు ఎంత పనిచేశారండి. అందరూ చాలా గొప్పగా చెప్పుకుంటారు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకాని. మరి మీరు ఏంటి సార్ ఇట్లా చేశారు? నాకు చాలా బాధగా ఉందండి. మీరు చేసిన పొరపాటు వలన ఆ దుర్మార్గుడు ఇప్పటికే దేశం వదిలి పారిపోయి ఉండొచ్చు. ఇండియాలో ఉన్నాళ్ళే తెలీదు. వాడు దొరక్కపోతే, వాడికి శిక్ష పడకపోతే ఎంత బాధపడతారు జనాలు. అందులో ముఖ్యంగా నేను చాలా బాధపడతాను. వాడు తప్పించుకునే అవకాశం ఇచ్చారు కదా మీరు. ఎంత పొరపాటు చేశారు నూకరాజు గారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర పనిచేస్తూ ఆయనకు ఒక్క మాట చెప్పుంటే, ఆయనకు ఒక్క విషయం చెప్పుంటే, నూకరాజు గారు మీరు ఆయనకి సంబంధించిన వ్యక్తులకి ఎవరికైనా ఈ వార్త చెప్పుంటే, వాళ్ళు ఈ వార్త ఆయనకి చేరవేస్తే పవన్ కళ్యాణ్ గారు ఆ యదవ సాదిక్ ఖాన్ భరతం పట్టేవారు కదా. మీరందరూ సంతోషంగా జీవించేవారు కదా. ఎందుకు ఈ పొరపాటు చేశారండి? ఏంటి సార్ నూకరాజు గారు, ఏఈ ఇంజనీర్ చదివారు మీరు. పవన్ కళ్యాణ్ గెలిచి 2 సంవత్సరాలు దాటింది. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఎంత కష్టమైన ప్రాబ్లం అయినా ఆయన కలిస్తే ప్రాబ్లం సాల్వ్ చేస్తాడని ప్రతి ఒక్కరు నమ్మారే ఆంధ్రప్రదేశ్లో. మీకు నమ్మకం కలగలేదేంటండి? ఎందుకంత భయపడ్డారండి? ఎందుకంత సాత్వికంగా ఉన్నారు? అంత అమాయకంగా ఉంటే ఎట్లా నూకరాజు గారు? ఒక కుటుంబాన్ని బలి చేసేసారు కదా. చాలా తప్పు అండి, ఇది చాలా తప్పు. నేను ఎందుకు బాధపడుతున్నా అంటే, వాడు ఏదో తప్పించుకున్నాడు. వాడు ఇండియాలో ఉన్నాడో, వేరే దేశం వెళ్ళాడో, వాడు మా వేషాలు తిరుగుతున్నాడు దుర్మార్గుడు. వాళ్ళని ఎవరెవరు కాపాడుతున్నారో. కానీ ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఉన్న రోజుల్లో, ఈ దరిద్ర రోజుల్లో, ఈ రాజకీయ క్రీడల్లో, దరిద్రమైన క్రీడలు నడుస్తున్న రోజుల్లో మీరందరూ చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రేప్ చేసిన వాళ్ళకి, హత్య చేసిన వాళ్ళకి, మోడస గుద్దిన వాళ్ళకి వెళ్ళి పలకరిస్తున్నాడు దుర్మార్గుడు. ఇటువంటి రేపొద్దున ఈ దుర్మార్గుడు కోర్టులో లొంగిపోవచ్చండి. కోర్టులో లొంగిపోతే కోర్టులు వాడికి బెయిల్ ఇవ్వచ్చు. ఎంత వ్యవస్థ అంత చండాలంగా ఉందండి. నిజం ఇది. వ్యవస్థ ఏంటండి వ్యవస్థ ఇది? బెయిల్ ఎట్లా ఇస్తారండి అసలుకి? అది ఏ ఒత్తిడి మీద ఇస్తున్నారు జడ్జిలు నాకు అర్థం కావట్లేదండి. ఎవరిని నేను నిందించట్లేదు సార్. నాకు బాధతో ఇట్లా మాట్లాడుతున్నాను. వాళ్ళు తప్పి తిరుగుతున్నారు కదా, తప్పు కదా. వాళ్ళు బెయిల్ ఎట్లా ఇస్తారు మీరు? బెయిల్ ఇవ్వడం తప్పు కాదా? పోలీసుల వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోతే తప్పు కాదా? ఏంటండి ఇది? ఎందుకు జరుగుతుంది ఇట్లా? నేను కోరేది ఒకటే. ఇప్పుడు సపోజ్ వీడు తప్పి తిరుగుతున్నాడు, వీడు రేపొద్దున జైలు వస్తాడండి. వచ్చి జైల్లో కోర్టులు మొగ్గిపోతాడు. వాడికి బెయిల్ రాదు, వచ్చిందనుకోండి బయటకు వస్తాడు. లేదు జైల్లో ఉంటే ఏమవుద్దండి? జగన్ లాంటి వీళ్ళు పలకరించవచ్చు, అసదుద్దీన్ ఓవైసీ వచ్చి పలకరించవచ్చు, లేదా రాహుల్ గాంధీ కూడా రావచ్చు అండి. ఎందుకంటే ఈ జిహాదీలు వెనకుంది వీళ్ళే కదండి. మూర్ఖంగా, మొండిగా, కర్కశంగా ఉండే ఈ జిహాదీలకి సపోర్ట్ వీళ్ళే కదండి. వీళ్ళకి మానవత్వం లేదు కదండి. మానవత్వం ఉంటే తప్పు చేసే వాళ్ళని తప్పు చేయొద్దని చెప్తారు కదండి. వీళ్ళు అట్లా చెప్పరు కదండి. వీళ్ళకి అంత మానవత్వం లేదు కదండి. ఈ రాజకీయ నాయకులకి నా బాధ అదే నూకరాజు గారు, నా బాధ అదే. అవకాశం ఉండి వాడికి సరైన శిక్ష పడేట్టు చేయగల శక్తి ఉన్న పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టుకొని మీరు ఆత్మహత్య చేసుకొని మీ కుటుంబంతో పాటు మీరు వాడు పాడిపేట్లు చేసి ఇప్పుడు వాడు దొరకడని చాలా కసిగా ఉంది నాకు. ఆ యదవ ఏంటండి ఇది? ఈ నేరం తప్పించిపోతే ఎట్లా అండి? తప్పు కదండి. చివరిగా నేను తెలుగు ప్రజలకి, 2 రాష్ట్రాల తెలుగు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి మీరు ఇటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా, ఎంత మీరు ఇబ్బంది పడుతున్నా, మీకు
తోడుగా, నీడగా ఉండే నిజాయితీపరుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని ఒక సంగతి గుర్తు చేసుకోండి ప్రతి ఒక్కరూ. మీకు పవన్ కళ్యాణ్ గారు తోడుంటారు. ఆయనొచ్చి కలవండి. ఆయన ఆఫీస్‌కి వచ్చి కలవండి. లేదంటే ఆ ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంది ప్రతిరోజు. అక్కడికొచ్చి మీ యొక్క అర్జీ ఇవ్వండి. మీ ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోతే పర్సనల్‌గా ఆయన కలవడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు ఇంటర్వ్యూ ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు. మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. అంతేగాని పొరపాటున ఇటువంటి ప్రాణత్యాగాలు చేసి అన్యాయంగా బలి అవ్వద్దని 2 రాష్ట్ర తెలుగు ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నేను చాలా వినమ్రంగా తెలియజేస్తున్నాను. దయచేసి మీరు ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని కోరుకుంటున్నాను. ఎందుకంటే చేసే వ్యక్తి ఉన్నాడండి. సాధించే వ్యక్తి ఉన్నాడు సార్. మన పట్ల విశ్వాసంతో మనకి సేవ చేసే ఒక మనకి భక్తుల్లాంటి మనిషి ఉన్నాడు సార్ మనకక్కడ. ఎందుకు ఇంత తొందరపాటు చర్య తీసుకున్నారు? తీసుకోకండి దయచేసి ఎవ్వరు కూడా. నేను ఒకటే చెప్తున్నాను. ఒక నీచమైన వ్యక్తికి అవకాశం ఇవ్వడం సమాజానికి మంచిది కాదు. ఎందుకంటే ఒక నీచమైన వ్యక్తులు ఎవరైనా సార్, నీచ వ్యక్తులు కావచ్చు, వ్యక్తి కావచ్చు, వాళ్ళకి అవకాశం ఇవ్వడం సమాజానికి మంచిది కాదండి. ఎందుకంటే వాడి వల్ల ఎంతోమంది అమాయకులు బలి అవుతారు కూడా ఫ్యూచరు. ఆడపిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చండి. ఖచ్చితంగా నీచమైన వ్యక్తుల వలన సమాజంలో ఆడపిల్లలు ఇబ్బంది పడుతూనే ఉంటారండి. ఎవరైనా ఇబ్బందులు పడుతుంటారు. కారణం మనం వారిని దండించకపోవడం, వారికి దండన చేసేదాకా మన ప్రయత్నాలు చేయడం, మన లోపాలని, మన భయాన్ని కప్పిపుచ్చుకోవడం వల్ల మనం చేయడం వలన అటువంటి దుర్మార్గులు, దుష్టులు హ్యాపీగా తిరుగుతున్న సమాజంలో వాళ్ళ వలన చాలామంది అమాయకులు బలైపోతున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు బలైపోతున్నారు. ఆడపిల్లలకు తెలీదు, టీనేజ్ పిల్లలకు తెలియదండి. వాళ్ళకి తల్లిదండ్రుల మాట వినరు. పొరపాటున వాళ్ళకి మనం అందరం కలిసి సేవ చేయాలి. సమాజం పట్ల మనం వాళ్ళకి తెలియజేయాలి. టీవీల్లో, న్యూస్ పేపర్‌లో ఖచ్చితంగా వాళ్ళ అవేర్‌నెస్ తీసుకురావాల్సిన బాధ్యత ఈ న్యూస్ పేపర్‌లకి, ఈ న్యూస్ ఛానల్స్‌కి ఉందండి. వీళ్ళు బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఇట్లా జరుగుతుంది. జిహాదీల్లా వస్తున్నారు. అమాయక ఆడపిల్లల్ని వంచిస్తున్నారు. వాళ్ళ మతాలకు బలవంతంగా మార్పిస్తున్నారు. ఇటువంటివి జరుగుతున్నాయని మనం చదువుతున్నాం, వింటున్నాం, చూస్తున్నాం. కానీ అమాయక ప్రజలు మోసపోతున్నారు. మోసపోకుండా చూడాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్క పౌరునికి ఉందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి టీవీ ఛానల్స్ వారికి, పేపర్ల వాళ్ళకి ఈ విషయం మీద మీరు రోజుకి ఒక్కసారైనా అవేర్‌నెస్ తీసుకొస్తే సంతోషిస్తాను. తెలుగు ప్రజలారా గమనించండి. మీరు పొరపాటు చేయమాకండి. మీ అందరికీ మనందరికీ కొండంత అండగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కనుక మీరందరూ పవన్ కళ్యాణ్ గారిని నమ్మండి. ఒక నిజాయితీపరుడు, ఒక కారణ జన్ముడు. అటువంటి వ్యక్తికి సేవ చేసే అవకాశం మనం ఇవ్వాలండి. మన కోసం ఆయన అన్నీ వదులుకొని నానా తిట్లు తింటూ, నానా యాగి పడుతున్నాడు. అటువంటి గొప్ప వ్యక్తికి సహాయం చేసే అవకాశం ఇస్తే ఆయన చాలా సంతోషిస్తాడు. ఆయన అంతే అంటుంటాడు, నాకు ఈ జన్మ పుట్టినందుకు ఈ యొక్క సినిమాల ద్వారా నాకు వచ్చిన డబ్బులు ఏదైనా వాళ్ళ రుణం తీర్చుకోవాలని బాధపడతాడు. ఆయనకు రుణం తీర్చుకునే అవకాశం మనం ఇవ్వాలని తెలుగు ప్రజలందరినీ వేడుకుంటూ, కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.